కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది. మరి విదేశాల నుంచి వేరే ఊర్లకు వెళ్ళాలని చెప్పేసి మీరు టికెట్లు బుక్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల చదువు నిమిత్తం మీరు వేరే దేశాల్లో మరి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఇలాగా మీరు ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ టికెట్స్ బుక్ ఆ కృషి అన్న మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి బద్ధకం అనేటటువంటి దానివల్ల మనకి లాస్ అవుతున్నాము అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు ఈ యొక్క సింహరాశి వారు తెలుసుకోగలుగుతారు. తమ పిల్లలు సాధించినటువంటి వినయాన్ని విని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సంతోషానికి రావడం జరుగుతుంది. పండిత దర్శనం అనేటటువంటిది మీకు ఈ వారంలో ఉంది. అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ మీరు చేయడం జరుగుతాయి. కొత్త వారి చేతిలో మీ కర్కాటక ఈ యొక్క సింహరాశి వారు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సరే మీకు పరిచయం అయినట్లయితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందుగానే చూసుకోండి. అంతేగాని గుడ్డిగా మా గురుగారు పంపించారు, లేకపోతే మా యొక్క మామయ్య పంపించారు, తండ్రి పంపించారని ఎట్లా అనుకోవద్దు మీరు. మరి మీ విచక్షణ జ్ఞానంతోనే మీరు కోర్టుల్లో ఉన్నటువంటి ఆ కోర్టు కేసులన్నీ కూడా మీరు ఫైనలైజ్ చేసుకోగలుగుతారు, సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి చక్కగా శని మనకి ఈ యొక్క స్థానంలో ఉండేసరికి మనకి ఈ ఈ యొక్క సింహరాశి వారి జీవిత భాగస్వాములతో కాస్త ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేటటువంటిది, వ్యాపార భాగస్వాములతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేటటువంటి దిశగా మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. కాబట్టి నెమ్మదిగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొంతంగా మీరు పూర్తి చేసుకోవడం ద్వారా ముందుకు మీరు దూసుకొని వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క డ్రామా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, కెమెరామ్యాన్లు, ప్రొడక్షన్ వింగ్లు ఇలాగా ఇండస్ట్రీలో ఎన్నో వందల మంది మరి బ్రతుకుతున్నారు. వాళ్ళ అందరి యొక్క వృత్తి, ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, శుక్రగ్రహం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చక్కగా హోమాన్ని చేయించుకోండి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి ప్రీతిమాత్రమైనటువంటి నువ్వుల ఉండాలని మీరు అందరూ కూడా పేదవారందరికీ కూడా పంచిపెట్టడం ద్వారా మీకు శుభమైన ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.